బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో స్వచ్ఛ భారత్ చెత్త సేకరణ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. చెత్త సేకరణ వాహనాలు ఎక్కడికక్కడ నిలిపివేయడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మున్సిపల్ చెత్త సేకరణ ఉద్యోగి. వాహనాలు నిలిచిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డ్రైవర్లు. జువ్వలపాలెనికి చెందిన మంగిన కిరణ్ సాయి అనే డ్రైవర్ 4 నెలలుగా జీతాలు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం. కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చావు బతుకుల మధ్య కొట్టుమట్టాడుతున్న వైనం. పరిస్థితి విషమించడంతో 24 గంటలు గడిస్తేనే గాని చెప్పలేమంటున్న వైద్యులు. 3 సంవత్సరాలుగా చెత్త సేకరించే వాహనాలు ఆపేయమని మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారని, అప్పటి నుంచి పని లేకుండా పోయిందంటూ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ను ప్రాధాయపడినా తన చేతిలో ఏమీ లేదని, మీ కాంట్రాక్టర్ని అడగండి అని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న డ్రైవర్లు. కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్తే మున్సిపల్ కమిషనర్ బిల్లు పెట్టకుండా తాను మీకు జీతాలు ఇవ్వలేనని చేతులు ఎత్తేయడంతో తమ జీవితాలు అగమ్య గోచరంగా మారాయని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగిన సాయి లాంటి ఘటనలు మా డ్రైవర్లకు రాకుండా అధికారులు వెంటనే మా జీతాలు చెల్లించి తక్షణమే తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు డ్రైవర్లు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో స్వచ్ఛ భారత్ చెత్త సేకరణ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. చెత్త సేకరణ వాహనాలు ఎక్కడికక్కడ నిలిపివేయడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మున్సిపల్ చెత్త సేకరణ ఉద్యోగి. వాహనాలు నిలిచిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డ్రైవర్లు. జువ్వలపాలెనికి చెందిన మంగిన కిరణ్ సాయి అనే డ్రైవర్ 4 నెలలుగా జీతాలు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం. కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చావు బతుకుల మధ్య కొట్టుమట్టాడుతున్న వైనం. పరిస్థితి విషమించడంతో 24 గంటలు గడిస్తేనే గాని చెప్పలేమంటున్న వైద్యులు. 3 సంవత్సరాలుగా చెత్త సేకరించే వాహనాలు ఆపేయమని మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారని, అప్పటి నుంచి పని లేకుండా పోయిందంటూ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ను ప్రాధాయపడినా తన చేతిలో ఏమీ లేదని, మీ కాంట్రాక్టర్ని అడగండి అని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న డ్రైవర్లు. కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్తే మున్సిపల్ కమిషనర్ బిల్లు పెట్టకుండా తాను మీకు జీతాలు ఇవ్వలేనని చేతులు ఎత్తేయడంతో తమ జీవితాలు అగమ్య గోచరంగా మారాయని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగిన సాయి లాంటి ఘటనలు మా డ్రైవర్లకు రాకుండా అధికారులు వెంటనే మా జీతాలు చెల్లించి తక్షణమే తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు డ్రైవర్లు. అందరికీ నమస్తే అండి. మేము ఇలా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మున్సిపల్ క్లాబ్ డ్రైవర్స్ కింద పనిచేస్తున్నాము. గత 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామండి మేము. మా వెహికల్స్ ఎలక్షన్స్ అయిన కాడి నుంచి మా వెహికల్స్ని ఆపేశారండి. మాకు జీతాలు కూడా వేయట్లేదు. వెహికల్స్ తిరిగినంతసేపు మాతో పనులు చేయించుకుని వాటికి అమౌంట్ కూడా వేయట్లేదండి మాకు జీతాలు కట్టని. 2 నెలల క్రితం కూడా మాకు జీతాల గురించి అడిగితే ఎవరో పట్టించుకునే నాదురే లేరు. కమిషనర్ దగ్గరికి కూడా వెళ్ళామండి, ఆయన కూడా ఏం మాట్లాడట్లేదు మాకు. అలాగే మా వెహికల్స్లో చేసే కిరణ్ సాయి అనే అబ్బాయి మాతో పాటు చేసేవాడే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడండి నిన్న. మంగిన కిరణ్ సాయి అనే అతను. తను ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. 24 గంటలు దాటితే కానీ ఏ విషయమో చెప్పలేమంటున్నారు. కొంచెం మున్సిపల్ కమిషనర్ గారు కొంచెం మా బాధలన్నీ అర్థం చేసుకుని, అందరిది ఇదే పరిస్థితి, కొంచెం మా బాధలన్నీ అర్థం చేసుకుని మాకు ఏదో ఒక దారి చూపించాలని కోరుకుంటున్నాము. మా వెహికల్స్ అన్ని యథావిధిగా మళ్ళీ తిప్పి మాకు కొంచెం న్యాయం జరిగేలా చూడమని కోరుకుంటున్నామండి మేము. అలాగే మంగిన కిరణ్ సాయికి జరిగిన పరిస్థితి ఇంకా మిగతా వాళ్ళు ఎవరికి రాకుండా కోరుకుంటున్నామండి. కొంచెం ఆలోచించి మమ్మల్ని ఏదో దారి చేయండి. తాడేపల్లిగూడెం క్యాబ్ డ్రైవర్స్ కింద పనిచేస్తున్నాము. గత 4 నెలలుగా మాకు జీతాలు వేయట్లేదండి. పని మట్టికి చేయించుకుంటున్నారు.
అదేంటని చెప్పేసి తాడేపల్లిగూడెం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మేము అడుగుతుంటే మాకు సంబంధం లేదు, మీరు కాంట్రాక్ట్ బేసిక్ అమ్మా, కాంట్రాక్టర్ని అడగాలని చెప్పేసి అంటున్నారండి. పని అయితే వీళ్ళే చేయించుకుంటున్నారండి. అలా అని చెప్పేసి మా కాంట్రాక్టర్ని మేము అడుగుతుంటే, మీకు ఇక్కడ కమిషనర్ గారు సంతకం పెట్టలేదమ్మా, మేమేం చేయటం, ఏమన్నా ఉంటే కనుక అక్కడ మీరు తేల్చుకోండి అని చెప్పేసి అంటున్నారండి. వాళ్ళని అడుగుతుంటేనేమో మాకు సంబంధం లేదమ్మా, మీరు అక్కడ కాంట్రాక్ట్ బేసిక్ కాబట్టి మీరు వాళ్ళని అడగండి అని చెప్పేసి అంటున్నారండి. మా క్యాబ్ డ్రైవర్స్లోనే కిరణ్ సాయి అని అతను 4 నెలలుగా జీతాలు లేవని చెప్పేసి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడండి. అదే పరిస్థితి మాకు కూడా ఎవరికి రాకూడదని మీరే ఏదో చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామండి. అయ్యా, నేను మున్సిపల్ కార్మిక క్యాబ్ డ్రైవర్నండి. నా పేరు గోపి అండి. ఇలాగా 3 సంవత్సరాలు బట్టి మేము ఈ క్యాబ్ డ్రైవర్లుగా చేస్తున్నామండి సార్. ఇవాళ మాకు క్యాబ్ డ్రైవర్లు జీతాలు లేకుండా 4 నెలలు బట్టి జీతాలు లేవు. జీతాలు లేకపోతే పైకి ఆఫీసర్ గారికి ఫోన్ చేసి, సార్ ఏంటి సార్ మా జీతాలు పడతలేదంటే, మీ మున్సిపల్ కమిషనర్ గారిని అడగమన్నారండి. కమిషనర్ గారిని అడిగితే మీకు మాకు సంబంధం లేదని చెప్తున్నారు. ఏంటి సార్ అని అడిగితే, మీరు వెళ్ళి అక్కడే ఉండండి, అక్కడే అడగండి, వాళ్ళని అడగండి, మా దగ్గర సంబంధం లేదంటున్నారు. ఇలాగే ఒక డ్రైవర్ ఇలా జీతాలు వేయక 4 నెలలు పెట్టి ఏం తినమని చెప్పేసి రాత్రి సాయికరణ్ అని చెప్పేసి ఆ డ్రైవరు పురుగుల మందులు తాగేసాడు రాత్రి. అలాగే వేరే వాళ్ళు లేకుండా మాకు కూడా అతను జరగకుండా మాకు కూడా జీతాలు వేసి మా క్యాబ్ బళ్ళు బయటికి తీసి పెట్టేలాగా అధికారులను నేను కోరుకుంటున్నాం సార్. ఇది మాకు చేసి పెట్టండి సార్ అని నేను అధికారులకి వినపత్రం ఇచ్చుకుంటున్నాం సార్. మేము కమిషనర్ గారు అడిగితే బిల్లు పెట్టలేదు అంటున్నాడండి ఎవరో ఆఫీసర్ గారు. కమిషనర్ కమిషనర్ దగ్గరికి వెళ్తే కమిషనర్ గారు మాకు సంబంధం లేదమ్మా దాని గొడవ, మీరు వెళ్ళి కాంట్రాక్టర్ని అడగని చెప్తున్నారండి. దానికి మాకు కొంచెం న్యాయం చేసి పెట్టండి సార్. మా క్యాబ్ డ్రైవర్లకి 4 నెలలు అయిపోయినాయండి. 4 నెలలు బట్టి ఏమీ లేదు, ఇంటి అద్దె కట్టుకునే వాళ్ళు లేడు, పాల డబ్బులు ఇచ్చుకుంటా కూడా లేవు. ఇలాగే మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. క్యాబ్ డ్రైవర్కి మందు తాగేసి పడిపోయాడు, పురుగుల మందు తాగి పడిపోయాడు. వాడికి జరగకుండా మాలాంటి వాడు కూడా జరగకుండా కొంచెం చేసి పెట్టి మాకు బిల్లులు పెట్టాలని చెప్పేసి మేము వినపత్రం ఇచ్చుకుంటున్నాం సార్. మాకు జీతాలు పడేలా న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. కమిషనర్ గారి ద్వారా న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. మాకు జీతాలు పడేలా న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. వెంటనే 4 నెలల బకాయిలు తీర్చాలి. కమిషనర్ వెంటనే బిల్లు పెట్టాలి. పెట్టాలి. మున్సిపల్ కమిషనర్ వెంటనే బిల్లు పెట్టాలి.